చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద 4,56,00,000 రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి నెలల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తాం. ఈ యొక్క 5 కోట్ల రూపాయల నిధుల్లో 1,75,00,000 రూపాయల నిధులు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా రోడ్డు అత్యంత అధ్వానమైనటువంటి రోడ్డు, హౌసింగ్ బోర్డు కావచ్చు, కల్లూరుపల్లి కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, మిట్ట కావచ్చు, దండోరా కాలనీ, జగజ్జీవన్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క అవసరం ఉన్నటువంటి రోడ్డు అనేక రోజులకు అధ్వానంగా ఉంది. ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఈ రోజు దానికి శంకుస్థాపన చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేస్తే ఏమిటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మనకి ఎంపీగా దొరకటం నిజంగా అదృష్టం. ఇదేదో వాళ్ళు పొగిడేదానికి చెప్పే మాటలు కాదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పారు. ఈ డివిజన్లో పేద కుటుంబాలున్నాయి, సామాన్య కుటుంబాలున్నాయి, మధ్యతరగతి కుటుంబాలున్నాయి, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అందరూ కలగలిపినటువంటి యొక్క డివిజన్. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఆశీర్వదించి నేను ఎంపీగా గెలిస్తే ఈ యొక్క డివిజన్ ని దత్తత తీసుకుంటానని చెప్పారు. అందరూ కూడా ఒక మంచి మెజార్టీ ప్రాంతంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా అందించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వేళ ఇచ్చే హామీలని మర్చిపోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన 4 రోజులకే నన్ను అడిగిన మాట, రూరల్ నియోజకవర్గంలో 24వ డివిజన్ ని దత్తత తీసుకుంటానని నేను మాటిచ్చాను. ఆ డివిజన్ కి ఏం పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారని చెప్పని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాను. అందుకే ఇప్పటికే డివిజన్ లో ఈ యొక్క 6 నెలల సమయంలోనే 50 లక్షల రూపాయల పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంతంలోనే మొత్తం డివిజన్ కలిపితే, కనపర్తిపాడన్నీ కలిపితే 1 కోటి రూపాయలతో మన యొక్క అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకి ఈ అధ్వానమైన రోడ్డు కోసం 1,75,00,000 రూపాయలు, దాదాపుగా 1,75,00,000 రూపాయల వ్యయంతో రోడ్డుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో మాట చెప్పారు. నేను రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకి మరో 1 కోటి రూపాయలు ఎంపీ గ్రాంట్ కింద అందిస్తా, దానిలో కూడా వీలైన ఎక్కువ నిధులు ఈ డివిజన్కి పెట్టండి అని వారు సూచించారు. డివిజన్ పక్షాన కార్పొరేటర్ అరవ శాంతి పక్షాన, డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసుల పక్షాన, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల పక్షాన, ప్రజల పక్షాన, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో మంది వాళ్ళందరి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నికల వేళ ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకుని నెరవేర్చే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మాకందరికి కూడా మేము ఎక్కడైనా ఏదైనా హామీల విషయంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండాలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని మాకు దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికంగా రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో లోటు బడ్జెట్ లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక పరిశ్రమల్ని తీసుకుని వస్తూ, మరో పక్క అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రైతాంగం దిశ మార్చే, రాష్ట్రాన్ని బంగారు భూములుగా మార్చే పోలవరం సాధన కోసం
నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ఇంకా కూడా చేస్తామని, అతి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి మళ్లీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతే ఇక్కడ ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే చేయిస్తామని చెప్పిన కూడా మనం చేసుకుంటూ ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు 24వ వార్డు ఎన్క్యాప్ నిధులతో దాదాపు 4,57,00,000 7 డివిజన్లో ఒక దగ్గరనే శంకుస్థాపన ఉంది. దీనికి తప్పకుండా రావాలని దాదాపు 10 రోజుల నాడు శ్రీధర్ ఎమ్మెల్యే గారు నన్ను పిలవడం, నేను ఖచ్చితంగా వస్తానని ఈరోజు రావడం. ఇక్కడ నేను గమనించేది, ఎప్పుడు వచ్చినా రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో జనాలు చాలా ఆనందంగా, యాక్సెప్టెన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ జనం ఏంది శ్రీధర్ అంటారు అంటే, మనుషుల్లో ప్రతిరోజు అన్నదమ్ముళ్ళు మార్చుకుంటూ ఇద్దరు కూడా ప్రతిరోజు మనుషుల్లో మమేకమై ఈ జనం శ్రీధరు అంటే, గిరి అంటే ఏదైనా పనున్నా మనం పోయినా మన పనులు ఖచ్చితంగా అవుతాయి అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మీరందరూ కూడా ఈరోజు మీ అందరిని చూస్తున్నా అంటే ఆ నమ్మకం కలిగించుకున్నాడు. అది రావాలంటే, ఒక మనిషికి అది రావాలంటే చిన్న పని కాదు. అది ఆ నమ్మకం కుదిరించుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా, మీ అందరు కోరికలు కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి అయినా వాళ్ళు చేయగలిగింది మీకు చేస్తున్నారు కాబట్టే మీరందరూ వస్తున్నారు. ఎందుకంటే వేరే కాన్స్టిట్యుయెన్సీ కూడా నేను పోతుంటా, ఇక్కడనే కాదు బయట కానీ ఎక్కడైనా. ఎప్పుడు కూడా ఇట్లా నేను జనాల్ని, ఇప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో. మా ఓటర్లు మేము 24 గంటల పాలిటిషియన్ కాదు, కానీ ఇది చూసినప్పుడు ఆ ఆనందం వేరు. మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. అంటే అదే కరెక్ట్ గా చెప్పామయ్యా, అదే నాయకత్వం. ఆ లక్షణాలే మంచి లక్షణాలు. మొన్న కూడా ఎలక్షన్ లో మీరు చూశారు ఎంత మెజారిటీతో మీరు అందరూ శ్రీధర్ని గాని నన్ను గాని గెలిపించారు. ఇదే ఇప్పుడు గడప గడప ప్రోగ్రామ్ లో గిరి స్టార్ట్ చేశాడు, గిరిధర్ రెడ్డి. సో వీళ్ళు ఎప్పుడు కూడా మీలోనే ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటూ ఈ కాన్స్టిట్యుయెన్సీని వీళ్ళు అట్లా నడిపిస్తున్నారు. దీంతో పాటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు నాకు తెలిసి 50 కోట్ల పనులు స్టార్ట్ చేసి ఉన్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీ. రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం మీద తీసుకుంటే దాదాపు 50 కోట్ల పనులు. 50 కోట్లు ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో స్టార్ట్ చేయగలిగారంటే అది వాళ్ళ కెపాసిటీ అంటారు. ఇప్పుడుండే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నామో. ప్రతి దానికి కూడా రూపాయి ఎత్తుక్కునే పరిస్థితిలో ఉంది. అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లో అభివృద్ధి అనేది సర్దుబాటు చేస్తూ అతనికి ఆ 40 సంవత్సరాలు 45 సంవత్సరాల ఆయనకుండే అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాం. లేకపోతే మనకుండే ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఒక అడుగు ముందుకేసే రోజులు కావు. అయినా కానీ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తున్నాడు కూడా. నిధులు అరేంజ్ చేయగలుగుతున్నారు, ముందుకు పోతా ఉన్నారు. నిన్న కాదు 2 రోజుల నాడు ఢిల్లీలో మన ఫైనాన్స్ మినిస్టర్ హయావల్ కేశవ్ గారు వచ్చినారు. దాదాపు మన క్యాపిటల్ అమరావతికి నాకు తెలిసి దాదాపు ఒక 20,000 కోట్ల వరకు వీళ్ళు ఎన్నో నిధులు ఎక్కడి నుంచైనా కానీ, అది బ్యాంకు నుంచి కానీ, హడ్కో కానీ, ఇంకో దగ్గర నుంచి కానీ మొత్తం మీద అరేంజ్ చేసి రేపు మీరు అమరావతి క్యాపిటల్ కూడా బ్రహ్మాండమైన క్యాపిటల్ని తయారు చేయబోతున్నారు.
అది దాదాపు నాకు తెలిసి జనవరిలోనే స్టార్ట్ అవుతాయి పనులు కూడా. అంటే అభివృద్ధి, దాంతోపాటే సంక్షేమం, ఈ రెండు కూడా వదలకుండా ముందుకు తీసుకుపోతున్నాం మన ముఖ్యమంత్రి. అట్నే మీరు వినుంటారు జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఎట్లున్నా అంటే పట్టుదలగా ఉంటాడు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలా అని. ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే 4,60,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈరోజు మనకి ఈ జిల్లాలో 71% కనెక్షన్స్ ఇచ్చున్నారు. బ్యాలెన్స్ కూడా జల జీవన్ మిషన్ కింద ఆ బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి చేయాలనే కార్యక్రమంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎడ్యుకేషన్ సైడ్ తీసుకుంటే మన లోకేష్ బాబు గారు కూడా రకరకాల కొత్త సిస్టమ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మిడ్ డే మీల్ ఒకటి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో మనము ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి పాలన, ఈ పాలనలో మనందరం భాగస్థులం, మనందరం కూడా సంతోషపడాలి. ఇటువంటి గవర్నమెంట్ లో మనం ఉన్నామని మీ అందరికీ కోరుకునేది. మీ ఎమ్మెల్యే గారు అట్నే సోదరుడు గిరిధర్ గారు ఇద్దరు మీకు అదృష్టం అంటా. నేను ఇటువంటి వాళ్ళు ఇద్దరు మీకు ఉండడం నేను కోరుకునేది. నన్ను కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నప్పుడు నేను వచ్చి జాయిన్ అవుతుంటా. ఎందుకంటే ఈరోజు ఈ జనము ఈ ఆనందం చూస్తుంటే నాకు సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఇది నేను నా చేత ఓపెన్ చేయించడం చాలా సంతోషం. మీ అందరిలో నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, కాలువలు ఇవే కాకుండా నియోజకవర్గంలో ప్రధాన రహదారులు ఉన్నాయి. ఉదాహరణకి కొత్తకాలం నుంచి కోటూరుపాడు రోడ్డు అది పూర్తి అయిపోయింది, వారం రోజు కూడా తీసుకుంది. అదేవిధంగా కొత్తకాలం నుంచి 3వ మైలు దాకా వేగవంతంగా పనులు జరుగుతుంది. గొల్లకందుకూరు నుంచి సజ్జాపురం దాకా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే దేవరపాడు నుంచి కన్నముద్దకు అద్వానం రోడ్డు దాదాపు 80% పూర్తయింది, 20% అతి త్వరలో పూర్తవుతుంది. అదేవిధంగా ఏదైతే డీకేడబ్ల్యూ కళాశాల నుంచి కొత్తూరు దాకా ఆ రోడ్డు గుంటలమయం, మీరందరూ కూడా దారిని వచ్చేవాళ్లే. ఎన్ని యాక్సిడెంట్ జరిగాయి మీకు తెలుసు. అది కూడా పనులు వారం క్రితం స్టార్ట్ అయ్యాయి, 2 నెలల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన అయ్యప్ప గుడి దగ్గర నుంచి మాగుంట సుబ్బారెడ్డి గారి స్టాచ్యూ దాకా ఆ రోడ్డు కూడా 2 రోజుల్లో ప్రారంభంగా పోతుంది. ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లు రూరల్ నియోజకవర్గంలో కొన్ని పూర్తి చేయించాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని రేపు ఎల్లుండి ప్రారంభమవుతాయి. దీనికి కారణం ఖచ్చితంగా చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహమేనని చెప్పని మనం చేస్తాం. ఇది ప్రజలందరూ కూడా తెలియాలని. ఎందుకంటే ఎంపీలు అంటే ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఓటు కోసం వచ్చి మాటలు చెప్పేసి పోతూ ఉంటారు. కానీ ఓట్లున్నాయా లేదా పక్కన పెడితే ఎన్నికల వేళ మీ మధ్యలో ఓట్ల కోసం ఏ విధంగా తిరిగారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ, మరో పక్క మీరు చూశారు ఇటీవల జాబ్ మేళా, కొన్ని వేల మందికి ఒకే రోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి, అనేక రకాల కంపెనీల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అన్నిటికీ మించి గతంలో ఒక బ్యాటరీ మిషన్ దివ్యాంగులు కావాలంటే అనేక రకాల ఇబ్బందులు మనం పడే పరిస్థితి. కానీ ఈరోజు ఒక నెల్లూరు రూరల్ కాదు, నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే ఎంతమంది అనేది నాకు సమస్య కాదు, ఎంతమంది దివ్యాంగులు ఆ ట్రైసైకిల్ అవసరం ఉంటే వారందరికీ అందిస్తానని చెప్పని ఇప్పటికే కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకు మళ్లీ చెప్తున్నానంటే ఎన్నికల వేళ మాత్రమే కనపడి 5 ఏళ్లకు ఒకసారి ఎంపీ గారు ఉండే పరిస్థితుల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా. వారి మాటలు విన్నారు, నాకు సంతోషం ప్రజల్లో ఉండటం అని. ఆ తపన దీనిని ఖచ్చితంగా మనం అందరం కూడా స్వాగతించాలని చెప్పని